సార్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ మొత్తము బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చింది అని మనం చూస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేకే సర్వే మాత్రం అదొక్కటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది, అది కూడా ఎడ్జ్లో వస్తుంది అన్నట్టు కేకే సర్వే చెప్పడం జరిగింది. కేకే సర్వే ఇస్తే ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తారని మనం చూసాం. ఆంధ్ర ఎలక్షన్స్ ఒక్కటే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ విషయం నాకు తెలీదు. ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే 160 ± 3 అని ఉంది అక్కడ. కరెక్ట్ అదే ఫిగర్ వచ్చింది దగ్గర. అది కూడా మనం చూసాం. నమ్మలో అది ఎవరు అదే దగ్గర అదే వచ్చింది. అండ్ వేరే రాష్ట్రాల్లో మొన్న ఒరిస్సా ఎక్కడ వస్తే అక్కడ తప్పయింది. అందులో ఒరిస్సా కాదు, మహారాష్ట్ర, కర్ణాటక సంథింగ్ అక్కడ తప్పు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ నెంబర్ ఇచ్చారు, ఫిగర్ 38 40 దగ్గర అలా ఇచ్చారు. ఇప్పుడు నమ్మొచ్చు అంటారా కేకే సర్వే? నేను మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు కూడా నేను ఎలా నమ్మలేదంటే ఆ 160 అయితే నమ్మలే. అంటే మొదటి నుంచి కూడా నేషనల్ మీడియా వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో అత్యధిక శాంపిల్స్ సర్వే, అంటే ఇప్పుడు లక్షల్లో శాంపిల్స్ తీసుకుంటే కానీ సర్వే చేయలేరండి. అంటే నేను అని చెప్పేది ఏంటి, నియోజకవర్గానికి కనీసం యావరేజ్గా ఒక 10,000 మంది కానీ చెయ్యాలి. ఒక నియోజకవర్గంకి 10,000 మంది అంటే 175 నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్ మాట చెప్తున్నా. 175 × 10,000 సుమారుగా ఇన్ని లక్షల మందికి చేస్తేనే కానీ ఆ సర్వే క్లారిటీ రాదు. మేబీ తెలుగువాడు కాబట్టి చక్కగా చేయగలిగాడేమో, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళగలిగాడేమో. మీరు అన్నట్టు పక్క రాష్ట్రాల సర్వే సంబంధించి ఫెయిల్ అయ్యాడు. అంటే బాగా గ్రాండ్ సక్సెస్ అయింది ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించే కదా. మరి కూడా 19, 24 2 సక్సెస్ అయ్యాడు. ఓకే, అది ఒక ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్పేది. సో పక్క రాష్ట్రాలకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే అక్కడ ప్రజల పల్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడా, లేదంటే భాష ప్రాబ్లం వల్ల అక్కడ టీం రిక్రూట్ చేసుకున్నా కూడా వాళ్ళు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేకపోతున్నారు అనేది తెలియదు. ఇక్కడ మీరు అన్నట్టు నిన్న సుమారుగా అన్ని ఛానల్స్ హెడ్లైన్స్లో చూస్తే 10లో 9 సర్వేలు కూడా బీజేపీకే ఫేవర్గా ఉన్నాయి. మీరు అన్నట్టు కేకే సర్వే తప్ప. లోకల్గా ఉండే సురాజ్ అనేది ఒక సర్వే ఉంది, అది ఇంతకుముందు ఆమ్ ఆద్మీకు సక్సెస్ అవుతుందని చెప్పిన పార్టీ కూడా బీజేపీ, అటువంటి సర్వే పార్టీ కూడా బీజేపీ వస్తుందని చెప్పింది. ఆ సురాజ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎందుకు బీజేపీ వస్తుంది అనే దానికి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆ పార్టీ ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రస్తుత శ్రీమతి కేజ్రీవాల్ గారు ఉన్నారు. సో ఇప్పుడు మూడోసారి అంటే ఖచ్చితంగా కాస్త మైనస్ ఉంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్కి ఇంకా ఛాన్సే లేకుండా పోయింది. అవును, ఎప్పుడో 26 ఏళ్ల కిందట బీజేపీ ప్రస్థానం నడిస్తే మళ్ళీ ఆ మధ్యలో షీలా దీక్షిత్ గారు 3 సార్లు, తర్వాత కేజ్రీవాల్ గారు ఇప్పుడు 2 సార్లు. షీలా దీక్షిత్కి కాంగ్రెస్ అనమాట. సో ఇప్పుడు బీజేపీకి మరలా అవకాశం ఇవ్వాలి అని ఆలోచన అయి ఉండొచ్చు, లేదా బీజేపీ చాలా యాంగిల్స్లో కష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీ పీఠంగా యావత్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఎన్డీఏ కూటమికి దాని ఇంటి చుట్టూ ఉండే రాజ్యం అంతా వాళ్ళ రాజ్యం కాదు, మిగతా రాజ్యం అంతా మందే అంటే ఎలా ఉంటుంది చెప్పండి? గిల్టీ ఫీలింగ్ వస్తుంది కదా. మన ఇంటి చుట్టూ ఉన్న ఈ న్యూఢిల్లీది మంద కాకుండా యావత్ భారతదేశం మందే, ఈ ఒక్క ముక్క మంద కాపాడు ఏంటి అనే ఒక కసి అయితే ఉంటుంది కదా. ఆ కసిలోంచి పుట్టిందే బీజేపీ బేభత్సమైన క్యాన్వాసింగ్, పక్కోళ్ళలో ఉన్న మైనస్ని బాగా ఎత్తి చూపించింది. కేజ్రీవాల్ గారికి పెద్ద మైనస్ ఏంటంటే మొన్న లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత చాలా నేషనల్ పేపర్స్ కానీ ఛానల్స్ కానీ ఆయన మీద ఆర్టికల్స్ రాసాయి. ఆల్మోస్ట్ ఆల్ రంగం సినిమా టైప్లో చేశారంట ఆయన. రంగం సినిమా చూసారా? వీడి ఫ్రెండ్ ఏదైతే ముఖ్యమంత్రి అవుతాడో ఎట్లాంటి జిమ్మిక్లు ప్లే చేసి ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ కూడా ఆయన పేరేంటి, అన్నా హజారే లాంటి ఒక సామాజికవేత్తను తీసుకొచ్చి హైప్ చేసి ఈ విధంగా అరే ఐఐటి స్టూడెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత సింపుల్గా ఉన్నాడు, ప్రమాణ స్వీకారానికి కూడా మెట్రోలో వెళ్ళాడు అని ఎంతగా క్రియేట్ చేసి హైప్ చేసిన వీళ్ళు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేసరికి అది మైనస్ అయ్యింది. ఇంకోటి, ముఖ్యమంత్రి పదవిలో ఉంటుండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కదా. రిటైర్ అయిన వాళ్ళు, అదే పదవి నుంచి తొలగిన తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పీఠం ఎక్కక ముందు అరెస్ట్ అయిన ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటుండగా అరెస్ట్ అయిన వ్యక్తి కేజ్రీవాల్ గారు. దానికి సంబంధించి లింకప్గా మన కవితమ్మ గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా. మరి ఎట్లా? కవితమ్మ ఆల్మోస్ట్ ఆల్ 4 నెలలు 5 నెలలు బయటికి రాలేకపోయారు. మరి ఈయన కూడా ఎన్ని రోజులు రాలేకపోయారు బయటికి?
ఒక ముఖ్యమంత్రి నిజంగా పెట్టుడు కేసులో లేదా కల్పిత కేసులో అయితే ఎప్పటికి బయటకు వచ్చేసి ఏదో అవ్వాలిగా, దాని గురించి ఏం మాట్లాడతారు? సో అది మైనస్ అయింది. ఇక కాంగ్రెస్ అంటారా, మొన్న ఇక్కడ ఆ తెలంగాణలో జరిగిన సర్వే ఏదైతే ఉందో దాన్ని వెంటనే బీజేపీ అక్కడ తీసుకెళ్లి చూడండి సర్వే చేస్తే ఫామ్ హౌస్కే ఎక్కువ వచ్చింది అంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ వద్దనే ప్రజలు అనుకుంటున్నారు, ఇంకా కాంగ్రెస్ ని మీరు గెలిపిస్తారు, ఎంత ఫెయిల్యూర్ పార్టీయో చూడండి అని చెప్పి బీజేపీ ఈ విధంగా ఎక్కువ పోర్ట్రే చేసింది. అవును, ఒకవైపు కేజ్రీవాల్ మైనస్లు, మరోవైపు కాంగ్రెస్ ఏమీ లేదని చెప్పడం, ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు కూడా ఈ విధంగా డేలా పడ్డాయని చెప్పడం, బీజేపీకి ఇది ప్లస్. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రచారం చేశారు, ప్రధానంగా బాబు గారు కళ్యాణ్ గారు. బాబు గారు అయితే తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తెలుగులోనే ప్రచారం చేసి తెలుగులో మాట్లాడి అందరికీ వికసిత భారత్ లాంటిది కావాలి, మోదీ వల్లే మనం ఎంత సేఫ్గా ఉండగలుగుతున్నాం అనే దాన్ని బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. మేబీ ఈ అన్ని సర్వేలు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా భారీ మెజార్టీతో రాకపోయినా బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. వారు అంటే ఆల్మోస్ట్ ఆల్ 70 సీట్లు అండి ఢిల్లీలో, బోర్డర్గా 70 కాబట్టి 36 వస్తే చాలు, సగం 35, ఒకటి ఎక్కువ వస్తే చాలు. ఇక్కడ మన తెలంగాణ టైపులో 60కి బదులు 64 వచ్చేగా, అక్కడ కూడా 36కు బదులు 40, 38, 40తో పాటు బీజేపీ గవర్నమెంట్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే, చూద్దాం కేకే గారు గెలుస్తారో మిగతా 9 సర్వేలు గెలుస్తాయో, వెయిట్ అండ్ సీ. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.